హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. క్యాంప్ ఆఫీసుల తరలింపుపై వీడిన సస్పెన్స్ అనే అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ధర్మాసనం నుంచి తప్పుకున్న హైకోర్టు జడ్జి. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షలో భాగంగా విశాఖపట్నానికి ప్రభుత్వ క్యాంపు కార్యాలయాల తరలింపు వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ విషయంలో మరోసారి సస్పెన్స్ నెలకొంది. క్యాంప్ కార్యాలయాల తరలింపును నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2283ను సవాల్ చేస్తూ రాజధాని అమరావతి రైతు సంఘాలు హైకోర్టులో ప్రధాన పిటిషన్తో పాటు రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. రిట్ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఆ వ్యాజ్యాలను ధర్మాసనానికి బదిలీ చేస్తూ అప్పటి వరకు క్యాంప్ కార్యాలయాలను తరలించరాదని, ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులను ఇందుకోసం ఖర్చు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గత కొద్ది రోజుల క్రితం సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేసింది. అత్యవసర విచారణ జరపాలని కోరింది. ఇందులో భాగంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రావు రఘునందన్ రావులు నేతృత్వంలో ధర్మాసనం మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా ఈ అప్పీళ్లు ధర్మాసనం ముందుకు వచ్చాయి. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్ల విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా ధర్మాసనం సభ్యునిగా ఉన్న జస్టిస్ రావు రఘునందన్ రావు స్పష్టం చేశారు. తదుపరి పరిమాణాలపై సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పాలనాపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జస్టిస్ రావు రఘునందన్ రావు విచారణ నుంచి తప్పుకున్న నేపథ్యంలో మరో ధర్మాసనానికి ఈ కేసు విచారణ బదలాయించాల్సి ఉంది. దీనిపై సీజే నిర్ణయం తీసుకునేందుకు 4 రోజులు వ్యవధి పడుతుందని చెబుతున్నారు. కాగా ఈ వ్యాజ్యాలు వీలైనంత త్వరగా విచారణకు వచ్చేలా చూడాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్జీపీ చింతల్ సుమన్ సీజేను కోరారు. దీనిపై సీజే సానుకూల స్పందన తెలిపారు. త్వరలోనే విచారణ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.